హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అందరికీ ఇష్టమైన ప్లేస్కి. అందరికీ ఇష్టమైన ప్లేస్ అంటే ఏంటా అనుకుంటున్నారా? మా ఇంటికి దగ్గరలో డామినోస్ పిజ్జా పెట్టారండి. పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సో ఇవాళ సరదాగా వెళ్ళి చూద్దాము, ఒక పిజ్జా ఆర్డర్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని తిందాం. ఓకేనా? మా ఇంటికి ఎంత దగ్గర అంటే నడుచుకొని వెళ్తే 10 నిమిషాలు, బండి మీద వెళ్తే 5 మినిట్స్ కన్నా తక్కువ అనమాట. సో రండి వెళ్దాం. ఇదిగోండి, మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగో డామినోస్. యూజువల్లీ మనం ఇలా యూటర్న్ తీసుకొని ఇంకా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. సో అలా అయితే మనకి లేట్ అవుతుంది కదా. సో ఇక్కడే బండి ఇక్కడే ఆపాను. ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ ఇద్దాం. ఓకే, సరే చూడండి. ఇది మెనూలో మనకి ఏమేమి ఉన్నాయంటే, ఎందుకు ఏం పెడదాం? చూడు ఏమున్నాయో. కాంబో ఏం పెడదాం? ఇదేదో వెజ్జీ ప్యారడైజ్ అని ఉంది, ఇది ఆర్డర్ పెట్టుకుందాం. ఓకేనా? ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మనది బిల్ నెంబర్, ఆర్డర్ నెంబర్ వచ్చి 48 ఎంతో వచ్చింది. మనకు ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారు వెయిటింగ్. చూడాలి, వెయిటింగ్ అనమాట పిజ్జా గురించి. పిజ్జా వస్తే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో తెలుసా అండి. ఈ బయటకు వెళ్ళాక చూపిస్తాను. ఆర్డర్ ఇప్పుడే వచ్చింది. సరే మనం బయలుదేరాం. ఇదే చాలా లేట్ అయిపోయింది. చూడండి అదిగో, ఈ ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో. అదిగో ఆ కార్ వెనకాల మన బండి పెట్టామన్నమాట. ఇప్పుడు ఆ బండి తీసుకొని అలా రావాలి. ఇదిగోండి, మొత్తానికి ఇంటికి వచ్చాం పిజ్జాతోని. ఇదిగో మన ఆర్డర్ నెంబరు, బిల్లు 290 రూపీస్ పడింది. వెజ్ ప్యారడైజ్ అనమాట. ఓకే, సో ఏమేమి ఇచ్చారో చూద్దాము. రెండు ఓరిగానో సీజనింగ్స్, రెండేమో చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చారు. సాస్ ఇవ్వలేదు. నేను సాస్ కూడా ఇస్తారని అనుకున్నాను. సరే ఇదిగో మన ఇంట్లో సాస్ యూజ్ చేద్దాం. సాస్ లేకపోతే మరి బాగోదు కదా పిజ్జా. ఇగో మేము అక్కడ కాకినాడలో ఉండేటప్పుడు, అంటే ఇంచుమించు ఒక 6 years ఎప్పుడో బ్యాక్లేండి, అప్పుడు తినేవాళ్ళము. మరి అప్పటికి ఇప్పటికి రేటు పెరుగుద్ది కదా. అప్పుడు 190, 200 అలా ఉండేది. ఇవన్నీ వేసి కొంచెం సాస్ కూడా దాని మీద స్ప్రెడ్ చేసి తిందాం. ఇది ఎలా ఉంటుందో మరి, ఇది ఎప్పుడు నేను తినలేదు. పర్వాలేదు, బాగానే ఉంది. మేము సాస్ ప్రియులం అండి. సాస్ బాగానే తింటాం మేము. చెప్పాను కదా, నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పాను నేను. స్వాతి టిష్యూ ఏది? ఇదైతే టేస్ట్ చేసి చూద్దాం.
చాలా బాగుందండి. యాక్చువల్లీ పిజ్జాకి డామినోస్ అంటేనే పెట్టింది పేరు. మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకొని అది ఎలా ఉందో అని చెప్పాలనుకోవడమే ఇది. ఎందుకంటే చాలా బాగుంటుంది అక్కడ. మేము డామినోస్కి పాత కస్టమర్లే, కొన్ని సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళడం తినడం చేస్తూ ఉంటాము. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో ఇది మనకి దగ్గరగా అవైలబుల్గా పెట్టారు కాబట్టి సరదాగా తెచ్చుకున్నాము. ఓకే, చాలా అయితే బాగుందండి. ఓకే, సో ఇక్కడితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సో నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీడియోస్కి లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.